హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ. నేను ఈరోజు ప్రాఫిట్ ఒక చిన్న క్యాపిటల్ తోటి 6,737 రూపీస్ని ప్రాఫిట్ బుక్ చేశాను. క్యాపిటల్ వచ్చేసి 78,823 క్యాపిటల్. చూడండి ఇక్కడ చూడండి, నేను ఉపయోగించేటువంటి స్ట్రాటజీస్ ఏ విధంగా అది ప్రాఫిట్ బుక్ చేశానో చెప్తాను. చూడండి, ఎటువంటి టెక్నిక్స్ కరెక్ట్గా ఆ స్టాక్లోనే ఉపయోగించాను చెప్పను. టెక్నిక్స్ అనేటువంటిది ట్రేడింగ్ టెక్నిక్స్ ఏ విధంగా ఉపయోగించాను అనేటువంటి దాన్ని నేను రోజు మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్. మనం ఈ ట్రేడింగ్ టెక్నిక్కి చూడండి 5 minutes టైం ఫ్రేమ్ని మనం 5 minutes టైం ఫ్రేమ్ని యూజ్ చేస్తాం. చూడండి, ఇది నేను చెప్పాను కదా అని చెప్పేసి మీరు ఒక్కదాటిగా వెళ్ళి మార్కెట్ మీద మీరు దూకూడదు. ప్రాక్టీస్ చేయాలి. కొన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తేనే దీని మీద మీకు ఒక అవగాహన వస్తుంది. అవగాహన రాకుండా మీరు దీని మీద దూకారంటే ఖచ్చితంగా మీరు దీంట్లో లాస్ అవుతారు. జాగ్రత్తగా నేను చెప్పేది జ్ఞాపకం చేసుకోండి ఫ్రెండ్స్. సన్ ఫార్మా అనేటువంటి స్టాక్ని మనం తీసుకుంటే చూడండి, నేను లెవెల్స్ ఎప్పుడైనా గీసుకునేటప్పుడు 5 minutesలో లెవెల్స్ గీసుకుంటాను. 5 minutesలో లెవెల్ గీసుకుంటాను. 5 minutes గీసుకునే క్రమంలో ఇక్కడ 15 minutes లెవెల్ గీసుకుంటే అది ఒక జోన్గా ఏర్పడింది. తర్వాత ఇక్కడ మనము రిజెక్షన్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఈ క్యాండిల్ హెవీ క్యాండిల్గా ఇదిగోండి, ఇది ఇక్కడ గీసుకునేటప్పుడు 15 minutes ఏమో ఒక జోన్ గీసుకున్నాను. ఇది మాత్రం 5 minutesలో జోన్ డ్రా చేసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ ఎందుకని చేశానంటే బియరిష్ ఎంగిల్ఫింగ్ అయింది కాబట్టి దీన్ని నేను జోన్గా ఇక్కడ ఒక డోజీ క్యాండిల్ ఫామ్ అయిపోయి డోజీ క్యాండిల్ యొక్క లోని బ్రేక్ చేస్తూ హెవీ క్యాండిల్తో ఇలా ఫామ్ అయింది కాబట్టి నేను దాని ఒక జోన్గా డ్రా చేసుకున్నాను. ఒక సిగ్నల్గా నేను డ్రా చేసుకున్నాను. ఓకేనా. తర్వాత దీనికి ఈ క్యాండిల్ యొక్క లోకి నేను ఒక లైన్ డ్రా చేసుకుని పర్ఫెక్ట్గా ఎంట్రీ విషయానికి వస్తే మాత్రం నేను ఇక్కడ దీన్ని ఈ లోని సపోర్ట్ చేస్తూ ఉంది కాబట్టి నేను ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. ఇది ఈ ప్లేస్లో డోజీ క్యాండిల్ ఫామ్ అయిపోయినప్పుడు ఇదంతా కూడా మనకి ప్రాఫిట్ లెక్కలోనే ఉంటుంది. ఫ్రెండ్స్. అదవుతుందా? చూడండి ఎంత చక్కగా ఫామ్ అయిపోయింది. చూడండి ఇదంతా ప్రాఫిట్ లెక్కలో ఈ జోన్ యొక్క లో దాకా వచ్చి అయిపోయింది. మళ్ళీ రిజెక్ట్ అయ్యి పర్లా కూడా కిందకు వచ్చింది. ఈ విధంగా నేను ప్రాఫిట్ అనేటువంటి దాన్ని మార్కెట్లో బుక్ చేశాను. తర్వాత కరూర్ వైశ్య బ్యాంక్ చూద్దాం. ఫస్ట్ 3 bullish క్యాండిల్స్కి ఒక జోన్ మనం డ్రా చేసుకోవాలి. జోన్ డ్రా చేసుకోవాలి. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇక్కడ జోన్ డ్రా చేసుకోవాలి. సపోర్ట్ జోను హై కూడా కలపాలి. ఓకేనా. పర్ఫెక్ట్. నేను ఇలా మనం డ్రా చేసుకున్నప్పుడు కరూర్ వైశ్య బ్యాంక్ అనేటువంటి దాన్ని డ్రా చేసినప్పుడు ఫ్రెండ్ మీరు అబ్జర్వ్ చేయండి, విత్ హెవీ క్యాండిల్ తోటి 3 bullish క్యాండిల్ ఫామ్ అయిపోయినాయి కదా. విత్ హెవీ క్యాండిల్ తోటి ఇది బ్రేక్ చేసినప్పుడు సెకండ్ రూల్ నెంబర్ 2గా ఎగ్జిక్యూట్ అవుతుంది. రూల్ నెంబర్ 1 ఫామ్ అయిపోయింది, రూల్ నెంబర్ 2 కూడా ఫామ్ అయిపోయింది. తర్వాత ఒక స్మాల్ డోజీ క్యాండిల్ ఫామ్ అవ్వాలి. దానిపైన అంటే ఈ జోన్ని సపోర్ట్ చేయకుండా లోపల రాకుండా పైన ఫామ్ అవ్వాలి. అప్పుడు దాన్ని మనము ఎంట్రీ పాయింట్గా తీసుకుంటే ఖచ్చితంగా మనకి 185 రూపాయలు 88 రూపాయల దాకా మనం ప్రాఫిట్ అనేటువంటిది బుక్ చేసుకోగలిగాము. ఎగ్జిట్ పాయింట్ 3 రూపాయలు ప్రాఫిట్ అనేది మనం తీసుకోగలిగాము. రూల్ ప్రకారంగా పర్ఫెక్ట్గా ట్రేడ్ అయిపోయింది. అక్కడి నుంచి ఇక్కడ సెల్ చేసుకున్నా సరే ఇక్కడ దాకా మనకు అద్భుతమైన ప్రాఫిట్ కూడా వచ్చింది. చూసారు, ఈ జోన్ దాకా. తర్వాత అదే ఈ జోన్ లోపల 50% జోన్ కదా ఇది. అక్కడి నుంచి మనం అక్కడ ఎంట్రీ తీసుకుంటే సెల్ ఎంట్రీ చేసామనుకోండి, ఇక్కడ బై ఎంట్రీ తీసుకుంటే ఇదంతా మనకి 3 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది. సెల్ ఎంట్రీ తీసుకుంటే దాదాపుగా 87 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది దీంట్లో. చూసారా. ఆ విధంగా దీన్ని మనం ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది, లేదా రోజు నా వీడియోస్ చూసినా మీరు ప్రాక్టీస్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత ఈ స్టాక్ చూద్దాం. ఈ స్టాక్ చూసినప్పుడు 15 minutes క్యాండిల్ యొక్క
సో ఇటువంటి పెద్ద క్యాండిల్స్ ఫామ్ అయిపోయినప్పుడు దాన్ని మనం ట్రేడ్ చేయకూడదు, దీంట్లో ఎంట్రీ తీసుకోకూడదు అని చెప్పొచ్చు. ఎందుకంటే అవి పర్ఫెక్ట్గా వర్కౌట్ కావు. అర్థమవుతుందా ఫ్రెండ్స్? సెకండ్ టైం ఇక్కడ ఈ విధంగా పెద్ద 3 బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయిపోయినా, తర్వాత డోజీ క్యాండిల్ ఫామ్ అయి పెద్ద హెవీ క్యాండిల్ ఇది సో బీరిష్ సింగిల్ఫింగ్ అయినా మనము ఇక్కడ ఉన్నటువంటి పెద్ద క్యాండిల్ని బట్టి మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోకూడదు. ఎంట్రీ అనేటువంటి పర్ఫెక్ట్ కాదు. ఎందుకంటే ఎప్పుడైతే ఈ లెవెల్ని బ్రేక్ చేస్తుందో అప్పుడు మనం ఎంట్రీ తీసుకోవచ్చు. ఇదిగో ఇది స్ట్రాంగ్, ఎందుకంటే ఇది స్ట్రాంగ్ సపోర్ట్ జోన్గా, హెవీ క్యాండిల్ యొక్క క్లోజింగ్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్ జోన్గా పనిచేస్తుంది. అందుకే మార్కెట్ని అక్కడికి వచ్చినప్పుడల్లా పైకి లేస్తూ ఉంటుంది. పైకి లేసి మళ్ళీ ఎప్పుడైతే బ్రేక్అవుట్ చేసి డోజీ క్యాండిల్ ఫామ్ అవుతుందో అప్పుడు కిందకు వచ్చేస్తుంది. 50% చూసుకోవచ్చు, అంటే 50% కదా, ఇది 50% టార్గెట్ పెట్టుకోవచ్చు. సో ఇటువంటి స్టాక్స్ని మనము ట్రేడ్ చేయకపోవటమే మేలు. సో వాటిని జాగ్రత్తగా. ఇప్పుడు 3 బేరిష్ క్యాండిల్స్, తర్వాత ఇక్కడ చూడండి 3 బుల్లిష్ క్యాండిల్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ సేమ్ అదే విధంగా మనకు అనుకున్న విధంగా 3 బేరిష్ క్యాండిల్స్ యొక్క 3 బుల్లిష్ క్యాండిల్స్ మనం గుర్తుంచుకోవాలి. హెవీ మనం పైకి పోయినప్పుడు పైకి పెద్ద హెవీ క్యాండిల్ తోటి బ్రేక్అవుట్ చేసినప్పుడు, ఇక్కడ బ్రేక్అవుట్ చేసింది కదా హెవీ క్యాండిల్తో, ఇక్కడ బ్రేక్అవుట్ చేసింది డోజీ క్యాండిల్ ఫామ్ అయిపోయినప్పుడు, డోజీ క్యాండిల్ ఈ 15 మినిట్స్ యొక్క హైని ఎప్పుడైతే హెవీ క్యాండిల్తో బ్రేక్అవుట్ చేసిందో సెకండ్ రూల్ డోజీ క్యాండిల్ ఫామ్ చేస్తే రూల్ నెంబర్ 2, సో రూల్ నెంబర్ 3 ఫామ్ అయిపోయింది. అప్పుడు మనం పర్ఫెక్ట్గా దాంట్లో ఎంట్రీ తీసుకోవచ్చు. ఎంట్రీ అయితే మనకు దొరికిందనే చెప్పొచ్చు. అక్కడ పర్ఫెక్ట్గా ఎంట్రీ డోజీ క్యాండిల్ క్లోజ్ని మనం ఎంట్రీగా తీసుకుంటే ఖచ్చితంగా ఇదంతా ప్రాఫిట్ లెక్కలో ఉండొచ్చు. కానీ ఇక్కడ ఏమైందంటే అక్కడ పైకి వెళ్ళి అక్కడ ఒక జోన్ ఫామ్ చేసింది. చూడండి, ఇక్కడ ఒక జోన్ ఫామ్ చేసింది. 50% కొట్టేసి ఇక్కడ జోన్ ఫామ్ చేసింది. ఆ జోన్ యొక్క ఎంట్రీని మనం ఇక్కడ ఈ ప్లేస్ ఎంట్రీని మనం తీసుకుంటే, ఈ ప్లేస్లో ఎంట్రీ తీసుకుంటే మనకి ఇదంతా కూడా సెల్ చేసినప్పుడు ఎంత ప్రాఫిట్ లెక్కలో ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇదంతా మన ప్రాఫిట్ లెక్కలో ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత ఏంజల్ 1 చూద్దాం. ఇప్పుడు 3 బేరిష్ క్యాండిల్స్ కానీ చూసుకుంటే, 3 బుల్లిష్ క్యాండిల్స్ యొక్క ఫస్ట్ 3 బేరిష్ క్యాండిల్స్ మనము గుర్తించి, ఓకేనా, దాని యొక్క లోని ఎప్పుడైతే వన్స్ ఇట్ బ్రేక్ చేసినప్పుడు 1 రూల్ ఎగ్జిక్యూట్, బ్రేక్ చేసినప్పుడు సెకండ్ రూల్ నెంబర్ 2, తర్వాత డోజీ క్యాండిల్ ఫామ్ రూల్ నెంబర్ 3 రిజెక్ట్ చేయాలా. ఆ డోజీ క్యాండిల్ రిజెక్ట్ చేయాలా. ఆ జోన్ లోపలికి పోకుండా డోజీ క్యాండిల్ ఫామ్ అయిపోవాలా. అప్పుడు ఎంట్రీ తీసుకుంటే అద్భుత రీతికి మనం ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. అదే అర్థమవుతుందా? అది ఫ్రెండ్స్, చూడండి, మన ఛానల్లో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఎందుకంటే స్టాక్ మార్కెట్ అనేది బాగా కష్టం కనుక దీన్ని ట్రేడ్ చేయడం అంటే బాగా ప్రాక్టీస్ ఉండాలి. ప్రాక్టీస్ చేసిన వాడు మాత్రమే, చూడండి, ఒక చిన్న క్యాపిటల్కి మాత్రం అమౌంట్ తీయాలంటే చిన్న విషయం కాదు. చిన్న క్యాపిటల్తోనే ఒక 1 lakh మార్కెట్లో ఎప్పుడైనా సరే 1 lakh 1000 రూపీస్ అంటే అది చాలా గ్రేట్ అనే విషయం. అంటే తీసాడు, ఒకరోజు తీసాడని కాదు, కంటిన్యూగా తీసాడా లేదా అనేటువంటిదే మనకి ఇంపార్టెన్స్గా వస్తుంది. ఏదైనా మనం ఒక బిజినెస్ చేస్తున్నామంటే కంటిన్యూగా లాభాలు వస్తున్నాయా లేదా అన్నదాన్నే మెయిన్గా పరమావధిగా మనం తీసుకుంటాం. చూడండి, ఈ మార్కెట్ అనేటువంటి దాన్ని మనం ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ లేకుండా నేను చెప్పిన స్ట్రాటజీస్ అన్నీ కూడా ఇన్సైడ్ బార్ ట్రేడింగ్ టెక్నిక్ కానీ, లేకపోతే ఇంట్రాడే స్టాక్స్ కానీ, లేకపోతే టుమారో డెలివరీ స్టాక్స్ కానీ, లేకపోతే 3 బుల్లిష్ క్యాండిల్ టెక్నిక్ కానీ, ఇదంతా కూడా ప్రాక్టీస్ మీదే వస్తుంది. చూడండి, నేను చెప్పిన సినారియోస్ని మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలా. నేను చెప్పింది మీరు చెప్పినట్టుగా మీరు అక్కడ ఫాలోఅప్ చేస్తూ ఉంటారు. అది కొన్ని రోజులు మీ మైండ్ అంతా కూడా ట్యూన్ అవ్వాలి. దానికి ఈ స్ట్రాటజీస్ అన్ని కూడా ట్యూన్ అయిపోయిందంటే ఆటోమేటిక్గా మీకు లాభాలు వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? మన ఛానల్ని చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఇంకా ఎవరైనా సరే మేము స్టాక్ మార్కెట్లో కొత్తగా వచ్చాము, మాకు ట్రేడింగ్ అనేటువంటి కొద్దిగా కష్టంగా ఉంది, దాన్ని మేము అది రిస్క్ మేనేజ్మెంట్ మేము చేయలేకపోతున్నాము, పర్ఫెక్ట్గా కన్సిస్టెంట్గా మనం ప్రాఫిట్స్ తీసుకోలేకపోతున్నాము, రావడంతో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మీదకి వచ్చి మేము డబ్బులన్నీ పోగొట్టుకున్నాము అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే మా నెంబర్, నేను డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఇస్తాను, 2 నెంబర్స్ ఇస్తాను. ఆ 2 నెంబర్స్కి వాట్సాప్ చేయండి లేదా కాల్ చేయండి. ఏ విధంగా ట్రేడ్ చేయాలి, ఏ విధంగా మనము ట్రేడింగ్ అనేటువంటిది ఒక ప్లానింగ్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్.